నమస్తే, వెల్కమ్ టు మీతో సరిత. ఈరోజు నేను వెజిటబుల్స్ వేసి పప్పుచారు చేసినాను. దీనికోసం దోసకాయ, క్యారెట్, ఇలా బెండకాయలు అయితే తీసుకున్నాను. ఈ 3 కాంబినేషన్స్లో పప్పుచారు చాలా బాగుంటుంది. ఈ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకొని నేను మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడైతే పప్పు ఉడకబెట్టుకోవడానికి ఒక కుక్కర్ తీసుకొని 1/2 కప్పు కందిపప్పు, 1/2 కప్పు పెసరపప్పు, 1/2 కప్పు శనగపప్పు తీసుకుంటున్నాను. ఈ 3 పప్పులతో పప్పుచారు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. వీటిని ఒకసారి అన్నీ కడుక్కుందాము. కడిగి ఈ వాటర్ని తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసి అయితే మనం కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసి పప్పునైతే ఉడకబెట్టుకుందాం. ఇది ఓవరాల్గా 1.5 కప్పు ఉంది కాబట్టి 3 కప్పుల నీళ్ళు పోసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది పప్పు. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. చింతపండు నానబెట్టుకోవడానికి నేను ఇలా చింతపండు తీసుకున్నాను. దీన్ని ఒకసారి కడుక్కొని వాటర్లో ఇవి కూడా వంపేసి నీళ్ళు పోసి నానబెట్టుకుంటున్నాను. ఈలోపు వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకుంటాను. ఇలా నేను క్యారెట్స్, దోసకాయలు ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను. అలాగే బెండకాయలు, ఆనియన్స్ ఇలా పెద్దగా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి అయితే ఇలా స్లిట్ చేసుకున్నాను. ఇలా పొడుగులా కట్ చేసుకున్నాను అనమాట. ఇంకా కరివేపాకు కూడా కడిగి పెట్టుకున్నాను. వెజిటబుల్స్ అయితే రెడీ చేసి ఇలా ప్లేట్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ తీసుకొని మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఒక 3 వెల్లుల్లి కూడా ఇందులోనే వేసేసి ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను. మనము చింతపండు వాటర్ తీసి పెట్టుకున్నాం కదా, ఈ ముక్కలు మునిగే వరకు అయితే పోసేస్తున్నాను మొత్తం. దీంట్లోకి ఒక 1.5 టీ స్పూన్ నేనైతే ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. మూత పెట్టేసి అయితే ఒక 15 నిమిషాలు మరిగించుకుందాము. ఉడికిన పప్పుని ఇలా స్పూన్తో కలుపుతూ మ్యాషప్ చేసుకోవాలి. ఇలా మెత్తగా రెడీ అయితే పప్పు అయితే బాగుంటుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాము. పప్పుచారు చూడండి మంచిగా మరుగుతుంది హై ఫ్లేమ్లో కాబట్టి. ఒక్కసారి క్యారెట్ అవి ఎలా ఉడికాయో ఒక్కసారి చూసుకుందాము, చెక్ చేసుకుందాము. చూడండి క్యారెట్ అయితే జస్ట్ ఇలా అంటే కట్ అయిపోయింది. సో ఈ టైంలో మనం పప్పు ఉడికించుకుంది కదా, ఇది మొత్తం కూడా పప్పుచారులోకి యాడ్ చేసేద్దాము. ఒకసారి దీన్ని కూడా అడుగు నుంచి కలుపుకుందాం బాగా. ఈ పప్పుచారు చాలా టేస్టీగా ఉంటుంది. ఈవెన్ అన్నంలోకి బాగుంటుంది, ఈవెన్ ఇడ్లీ కూడా ఈ పప్పుచారు చాలా బాగుంటుంది. ఒక్కసారి మూత పెట్టేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు అయితే మరగనిద్దాము. ఇప్పుడు తాలింపు కోసం నేను చిన్న కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసాను. ఒక 3 ఎండుమిర్చి కూడా వేసుకొని ఇవి వేగిన తర్వాత దీంట్లోకి ఒక 3 వెల్లుల్లి దంచి వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇది ఒక్కసారి వేగిన తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. 1/4 టీ స్పూన్ హింగు కూడా వేసేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. తాలింపు చాలా బాగుంది. ఇప్పుడు దీన్నంతటి కూడా మనం ఒక్కసారి మూత తీసి ఈ పప్పుచారులోకి అయితే యాడ్ చేసేస్తున్నాను. పప్పుచారు అయితే పర్ఫెక్ట్గా మరిగింది. ఇంకొంచెం సేపు పెట్టుకుందాము. తాలింపు వేసిన తర్వాత ఇలా ఒక్కసారి కలుపుకొని అడుగు నుంచి ఒక్క 10 నిమిషాలు మూత పెట్టకుండానే మరిగించుకుందాము. పర్ఫెక్ట్గా పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. చాలా కమ్మగా ఉంది. ఉప్పు ఒకసారి చెక్ చేసుకోండి, నాకు కరెక్ట్గా సరిపోయాయి అన్నీ. అంతే అండి, పప్పుచారు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇదే స్టైల్లో. మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కమెంట్స్లో చెప్పండి మీకు ఎలా వచ్చిందనేది. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, సరిత శ్రీకాంత్.